అందరికీ నమస్తే అండి. ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే తక్కువ టైంలో చేసి చూపిస్తాను. అలాగే ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ చూడండి. బెండకాయలు అయితే కనుక ఈ టైప్లో కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కూడా కాకుండా అలానే మరి పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. ఈ బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు ఈ పద్ధతిలో తయారు చేయండి. అసలు జిగట అనేది లేకుండా చాలా బాగా బద్దలు కూడా బాగా పొడి పొడిగా బాగా వస్తాయి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టకుండా ఆన్ మీద పెట్టి మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ అంటే మరి ఎక్కువగా అయితే కలపొద్దు. ఎక్కువ చూడండి ఇలా వేయించుకున్నాము. వీటిలో అసలు జిగట అనేది లేదు. చూడండి ఈ బద్దలు కూడా బాగా పొడి పొడిగా వచ్చాయి. 50% పైన ఉడికాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయితే కంప్లీట్గా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఈ పౌడర్ అయితే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఈ పౌడర్ సిమ్ మీద పెట్టేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మనకి కంప్లీట్గా బెండకాయ ఫ్రై అనేది అయితే తయారయ్యింది. చూడండి సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే అన్నంలో కూడా తినవచ్చు. ఈ బెండకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.